ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీలో టికెట్ అలకలను చంద్రబాబు పరిష్కరించారు. మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ వరదారెడ్డిని కాదని మరో మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డికి టికెట్ ఇవ్వడంపై ఆగ్రహించిన వరదారెడ్డి పార్టీపై గుర్రుగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. పార్టీ మారే ఆలోచన కూడా చేశారు. అయితే ప్రొద్దుటూరు సమస్యను పరిష్కరించేందుకు స్వయంగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగారు. పార్టీ పెద్దల ద్వారా జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు కలవాలని సందేశం పంపారు. ఈ మేరకు నంద్యాల వరదారెడ్డి ఆదివారం రాయచోటి సీఎం సభకు వెళ్లారు. హెలీప్యాడ్ నుంచి సీఎం కారులోనే సభాస్థలి వరకు వరదారెడ్డి ఆయన వెంటే ఉన్నారు. మార్గ మధ్యంలో సీఎంతో చర్చించారు. రాయచోటి ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదారెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇస్తున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం టీడీపీ అభ్యర్థి లింగారెడ్డికి సహకరించి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీంతో ప్రొద్దుటూరు టీడీపీలో నెలకొన్న టికెట్ సమస్యకు తెరపడినట్లయింది. వరదరారెడ్డికి టికెట్ ప్రకటించడంతో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. బాణాసంచా పేల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశాయి. ఇప్పుడు నేను మిమ్మల్ని కోరుతున్నాను, ఇక్కడ ప్రొద్దుటూరు నుంచి మిత్రులు వరదరారెడ్డి గారు వచ్చారు. అక్కడ కొన్ని కారణాల వల్ల మనం అక్కడ ఎమ్మెల్యేగా లింగారెడ్డి గారికి ఇచ్చాం. నేను వరదరారెడ్డి గారికి, ఆయన అభిమానులకి, ఆయన ఫాలోయర్స్కి అందరికి హామీ ఇస్తున్నా, తప్పకుండా వరదరారెడ్డి గారిని ఎమ్మెల్సీగా తీసుకుంటామని చెప్పి నేను ఆయనకి హామీ ఇస్తున్నా. తప్పకుండా ఇది కూడా చేస్తాం. ఈసారి కడప జిల్లా 2 పార్లమెంట్లు గెలవాలి, 10 అసెంబ్లీ సీట్లు గెలవాలి. ఈ జిల్లాను సస్యశ్యామలం చేస్తా, నాయకుల్ని గౌరవిస్తా. ఇటు వరదరారెడ్డి గారు, ఇంకో పక్క ప్రసాద్ గారు, ఇద్దరికి గౌరవం ఉంటుంది, న్యాయం చేస్తా. వాళ్ళు కూడా అభ్యర్థుల్ని గెలిపించే బాధ్యత తీసుకోమని వారిని కోరుకుంటూ నాయకత్వం